హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ హర్ష. సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే, మన ఛానల్లో అయితే 5 వీడియోస్ అప్లోడ్ చేసాం కేరళ గురించి. అండ్ కేరళలో ఏ ప్లేసెస్ చూడాలి అండ్ ఏ ప్లేసెస్ని విజిట్ చేయాలి అండ్ బెస్ట్ టైం టు విజిట్ ఏంటి కేరళలో, అండ్ కేరళలో జరిగే స్కామ్స్ గురించి కూడా ఈరోజు తెలుసుకుందాం. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ముందుగా మీరు డైరెక్ట్గా కేరళలోని తిరువనంతపురం ఆర్ కొచ్చి అనే ఎయిర్పోర్ట్స్కి ఎక్కువగా ఫ్లైట్స్ ఉంటాయి. మీరు ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే మేము బుక్ చేసుకున్నప్పుడు మాకు ఆ ఫ్లైట్ వచ్చేసి 3,300 రూపీస్కి అయితే పడింది, హైదరాబాద్ టు తిరువనంతపురం. అండ్ హైదరాబాద్ టు కొచ్చి కూడా అరౌండ్ 3,600 ఉండింది. అండ్ ఒకవేళ మీరు బస్లో వెళ్ళాలనుకుంటే ఇట్స్ అరౌండ్ 16 అవర్స్ జర్నీ. ఫ్లైట్లో అయితే 1.5 అవర్ పడుతుంది. అండ్ మీరు ఒకవేళ బస్లో వెళ్ళాలనుకుంటే 30 అవర్స్ జర్నీ పడుతుంది. అండ్ ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 2,700 మినిమం ఉంటుంది. అండ్ దానికన్నా ఎక్కువే ఉంటుంది ఒక్కొక్కసారి, 2,700 మినిమం. అండ్ మళ్ళీ ఫుడ్ అండ్ అంతసేపు జర్నీ చేయడము, మధ్యలో దారిలో తినడము, వాటర్ అన్నీ చూసుకుంటే 3,000 అవుతుంది ఎలాగో. సో బెటర్ ఫ్లైట్లో వస్తే బెస్ట్. మీరు ఒకసారి ముందే బుక్ చేసుకుంటే బెటర్ అనమాట. అండ్ ఫస్ట్ థింగ్ అది. అండ్ ట్రైన్స్ కూడా ఉంటాయి. ట్రైన్స్ కూడా అరౌండ్ 30 అవర్స్ ఉంటుంది. సో చూసుకోండి మరి మీరు అంతసేపు జర్నీ చేసి వస్తారా. బస్ అయితే 15 to 16 అవర్స్, అండ్ ట్రైన్ అయితే 30 అవర్స్, అండ్ ఫ్లైట్ అయితే 1.5 అవర్. సో విచ్ ఇస్ బెస్ట్ అనేది మీ బడ్జెట్లో చూసుకుని రండి. అండ్ హైదరాబాద్ నుంచి అయితే డైరెక్ట్గా బస్ అండ్ ట్రైన్ అండ్ ఫ్లైట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి తిరువనంతపురంకి. అండ్ బెస్ట్ టైం వచ్చేసి ఈ కేరళ మొత్తం చూడాలంటే మాన్సూన్ సీజన్ ఇస్ ద బెస్ట్ అనమాట. మాన్సూన్ అంటే ఏం లేదు, రెయినీ సీజన్ అనమాట. ఎక్కువ రెయిన్స్ పడ్డప్పుడు చాలా బ్యూటిఫుల్గా లష్ గ్రీనరీతో చాలా బాగుంటుంది కేరళ మొత్తము. సో నాకు తెలిసి రెయినీ సీజన్లో అయితే ఇట్స్ అ బెస్ట్ టైం టు విజిట్ అనమాట. ఎక్కువ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి, అండ్ దారి పొడుగున వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇట్స్ అ బెస్ట్ టైం అనమాట. సో రెయినీ సీజన్లో విజిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ రిమైనింగ్ టైంలో మీరు విజిట్ చేసిన, ఈవెన్ రెయినీ సీజన్లో విజిట్ చేసిన, అండ్ హ్యూమిడిటీ మాత్రం చాలా ఉంటుంది ఈ కేరళ ప్లేసెస్లో. మెయిన్గా కోస్టల్ లైన్ బీచెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో కేరళలో ఆ ప్లేసెస్లో మొత్తం చాలా వేడిగా ఉంటుంది. మెయిన్గా కొచ్చి, అలపి, అండ్ దాని తర్వాత మా తిరువనంతపురం, తర్వాత కోజికోడ్ అని ఉంటుంది. సో ఈ 4 ప్లేసెస్లో చాలా వేడిగా ఉంటుంది అనమాట. సో ఇట్స్ బెటర్ మాన్సూన్ టైంలో రండి. అండ్ మాన్సూన్ టైంలో కూడా హ్యూమిడిటీ ఉంటుంది, బీచెస్ ఉంటాయి కాబట్టి కొంచెం వేడిగా ఉబ్బరం అయితే ఉంటుంది. సో అదనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి తిరువనంతపురంలో ఏ ప్లేసెస్ చూడొచ్చు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి కేరళలోనే రిచెస్ట్ టెంపుల్ అయిన అనంత పద్మనాభ స్వామి టెంపుల్. సో ఆ టెంపుల్లోకి అయితే మీరు వెళ్ళొచ్చు. అండ్ అక్కడ ట్రెడిషనల్ వేలోనే వెళ్ళాలి. లేడీస్ అయితే శారీస్లో వెళ్ళాలి, బాయ్స్ అయితే పంచా ప్లస్ పైన ఒక జస్ట్ కండువతో వెళ్ళాలి. నేను ఆ పిక్చర్ని ఇక్కడ ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దాని తర్వాత శివ టెంపుల్ అని ఉంటుంది. శివుడిలాగా మోకాళ్ళ మీద ఇలా పైకి లేచినట్లుంటుంది. ఆ ఫోటో కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. అది మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట కేరళలో, అది విజిట్ చేయండి. అండ్ తిరువనంతపురంలో బీచ్ ఉంటుంది కాబట్టి సన్సెట్ చాలా బాగా అవుతుంది. ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే బీచ్ ఉంటుంది. సో మీరు విజిట్ చేయొచ్చు. ఎక్కడ పోయినా బీచ్ వస్తుంది. ఇట్స్ కామన్ థింగ్ అనమాట. వెళ్ళే కొద్దీ నేమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అది. అండ్ సీ ఫుడ్ ఉంటుంది, ట్రై చేయండి. అండ్ మంచి మంచి కెఫేస్ ఉంటాయి, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిమ్మల్ని ఒక బోటింగ్ స్పాట్కి తీసుకెళ్తారు. అక్కడ ఏంటంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని ఉంటుంది. అక్కడ ఒక 9 ప్లేసెస్ ఉంటాయన్నమాట. సో ఆ 9 ప్లేసెస్కి కలిపి వాళ్ళు చాలా ఎక్కువ అమౌంట్ అడుగుతారు. నా సజెషన్ ఏంటంటే అంత అమౌంట్ అయితే అవసరం లేదనమాట. సో ఇక్కడ ఉన్న ఈ 9 ప్లేసెస్ ఉన్నాయి కదా, సో ఇక్కడ చాలా ప్లేసెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 10 to 12 ప్లేసెస్ ఉంటాయి. ఈ ప్లేసెస్ అన్నీ నియర్ బైయే ఉంటాయి అన్నమాట, చాలా పక్కనే ఉంటాయి. సో గోల్డెన్ శాండ్ బీచ్ అని, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని, ఎలిఫెంట్ రాక్ అని, మదర్ తెరిసా అని, షూటింగ్ స్పాట్ అని, ఫ్లోటింగ్ మార్కెట్స్ అని, ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ అని, అన్నీ జస్ట్ ఇలా 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటాయి. సో ఇక్కడ మీకు బోటింగ్ అయితే ఆల్మోస్ట్ 3,000 పైనే అడుగుతారు. నా సజెషన్ ఏంటంటే ఈచ్ పర్సన్కి 250 పెడితే చాలు. మేము 4 మెంబర్స్ వెళ్ళి 2,000 సమర్పించేసుకున్నాం. అక్కడ స్కామ్ అయిపోయినాం అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, మీరు మీ క్యాబ్ డ్రైవర్తో వెళ్ళినా, ఆటో వాళ్ళతో ఎవరితో వెళ్ళినా వాళ్ళకైతే 50% కమిషన్ వెళ్తుంది. సో బెటర్ మీరే ముందెళ్ళి మాట్లాడుకుంటే బెస్ట్. ఆటో డ్రైవర్ని అక్కడ దాకా వెళ్ళనివ్వకుండా, ఆర్ మీ క్యాబ్ డ్రైవర్ని అక్కడ దాకా వెళ్ళనివ్వకుండా మీరే మాట్లాడుకుంటే బెస్ట్ అనమాట. సో అదనమాట. అండ్ ఈ ప్లేస్కి వెళ్ళాలంటే గూగుల్లో ఏమైనా టైప్ చేయాలో కూడా నేను ఇక్కడ ఇస్తాను. సో మీరు టైప్ చేసి వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఈ ప్లేస్లో ఏంటంటే ఇవన్నీ పక్కనే ఉంటాయి. మెయిన్గా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అండ్ బీచ్ అండ్ రివర్ మీటింగ్ పాయింట్ అని ఉంటుంది, అది బాగుంటుంది. సో చాలా ప్లేసెస్ ఉంటాయి, మీరు ఒకసారి ఎక్కితే అన్ని కామన్ అనమాట. ఇక్కడ ఈచ్ పర్సన్కి 200 to 250 పెడితే ఎనఫ్, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఇది నా సజెషన్. అంతకన్నా ఎక్కువ పెడితే మాత్రం మీరు స్కామ్ అయిపోయినట్లే.
ఓకేనా. సో మీరు ఎంతమంది వెళ్ళినా ఈచ్ పర్సన్ 200 to 250. సో ఇది బ్యూటిఫుల్ ఉంటుంది, ఇది చూసేసుకోండి. అక్కడ నుంచి దారిలోనే శివ టెంపుల్ ప్లస్ ఈ బీ బోటింగ్ పాయింట్ అని చెప్పాను కదా, శివ టెంపుల్ ప్లస్ ఈ బోటింగ్ పాయింట్ రెండు పక్క పక్కనే ఉంటాయి, దగ్గరలో. ఐ మీన్ ఒక 10 kilometers డిస్టెన్స్లో ఉంటాయి. రెండు విజిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ నుంచి ఇది చాలా దూరం ఉంటుంది అనమాట, ఈ బోటింగ్ పాయింట్ అండ్ శివ టెంపుల్. శివ టెంపుల్ మధ్యలో ఉంటుంది అండ్ ఈ బోటింగ్ పాయింట్ లాస్ట్లో ఉంటుంది అనమాట. అక్కడ ఒక బీచ్ కూడా ఉంటుంది, శివ టెంపుల్ దగ్గర ఒక బీచ్ ఉంటుంది, బాగుంటుంది వ్యూ. అది కూడా ఇక్కడ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను, చూడండి. అండ్ దాని తర్వాత మీరు వెళ్ళే దారిలోనే తిరువనంతపురంలో చూసేసుకున్నాక తిరువనంతపురం నుంచి వర్కల అని ఒక బీచ్ ఉంటుంది. మీరు ఆ వర్కల వెళ్ళే బీచ్ దారిలోనే మీకు జటాయు అని ఒక ప్లేస్ ఉంటుంది, ఒక హిల్ పైన ఉంటుంది, పైన కేబుల్ కార్ ఉంటుంది, ఒక పెద్ద గద్ద టైప్లో ఉంటుంది అనమాట. ఆ పిక్చర్ కూడా నేను ఇక్కడ వేస్తాను. జటాయు వ్యూ పాయింట్ అని పైన ఉంటుంది, చాలా సూపర్ ఉంటుంది అనమాట. సో అది కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి. కేబుల్ కార్ అవన్నీ ఉంటాయి, అది విజిట్ చేయడానికి ట్రై చేయండి. దానికి టైమింగ్స్ ఉంటాయి, దాని టైమింగ్స్ అవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్కలలో ఏంటంటే ఎక్కువగా సర్ఫింగ్ అండ్ తర్వాత సన్సెట్ కెఫేస్. సో కొంచెం రిచ్ కల్చర్ అయితే ఉంటుంది, ఎక్కువ యూత్ వెళ్తూ ఉంటారు అక్కడికి. సో అక్కడ ఒక డే అయితే స్పెండ్ చేయడానికి ట్రై చేయండి, వర్కలా బీచ్ అని అంటారు. సో అది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి అలపుంజ అంటారు. సో అలపుంజ ఏంటంటే బోట్ హౌస్ ఉంటుంది కదా, మీరు ఆల్రెడీ చూసింటారు. సో ఆ బోట్ హౌస్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. అరౌండ్ 10,000 పడుతుంది, ఇంకా దానికన్నా తక్కువే ఉంటాయి. ఈ యాప్స్ ఉన్నాయి కదా, గో ఐబీబో, హౌ ఈజీ మై ట్రిప్, మేక్ మై ట్రిప్ అని ఉంటాయి కదా, దీంట్లో చూసుకోండి. దాంట్లో కూడా ఈ హౌసెస్ అన్నీ ఉంటాయి, బోట్ హౌసెస్. మీరు డైరెక్ట్ వెళ్ళి కూడా మాట్లాడుకోవచ్చు. మీరు ఒక 6 peopleకి 10,000 పెట్టవచ్చు, ఇంక్లూడింగ్ ఫుడ్ అనమాట. 3 times లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ 3 ఉంటాయి, విత్ సీ ఫుడ్ అంతా బాగుంటుంది. సో ఆ పిక్చర్ కూడా ఇక్కడ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను, చూడండి. సో బోట్ హౌస్ తీసుకోండి, 10 to 12K పెట్టండి. ఒక 6 members ఉంటే, ఒక 4 people ఉంటే 8 to 10K పెట్టండి. ఈచ్ 2,000 లాగా అలా ప్లాన్ చేసుకోండి, అంతకుమించి ఎక్కువ అయితే పెట్టకండి. 1,500 to 2,000 అలాగే పెట్టడానికి ట్రై చేయండి ఈచ్ పర్సన్కి. ఇంకా మీకు అంతకన్నా తక్కువలో వస్తే ఇంకా మీరు లక్కీ అనమాట. షికారా రైడ్ అని ఉంటుంది, ఒకవేళ మేము బోట్ హౌస్ మేము తీసుకోలేము అని అంటే షికారా రైడ్ ఉంటుంది. ఆ షికారా రైడ్ ఏంటంటే 3,000 అడుగుతారు 5 hours. మొత్తం అదంతా కేరళ బ్యాక్ వాటర్స్ అంతా తిప్పుతాము, అలపిలో అంటారు. బట్ అంతసేపు కూర్చోవడం ఇట్స్ నాట్ వర్తీ అనమాట, మీకే చాలా బోర్ వస్తుంది, ఆ వేడిగా ఉంటుంది చాలా, అంతసేపు కూర్చోలేరు. ఎంతసేపు చూసిన వాటరే ఉంటాయి, చూసిన ఇల్లులే వస్తాయంటాయి, అంత ఫీల్ ఏముండదు అనమాట. సో ఈ బ్యాక్ వాటర్స్ ఏంటంటే ఈ షికారా రైడ్ ఏంటంటే కూర్చోడానికి మంచిగా సోఫాస్ ఉంటాయి. మీరు జస్ట్ ఒక 1 hourకి తీసుకోండి, ఆ 2 hours తీసుకోండి, ఆ 2 hours ఫొటోస్ దిగండి, ఆ ప్లేసెస్ అన్నీ చూడండి, దట్స్ ఎనఫ్ అనమాట. లేదు మేము బోట్ హౌస్ తీసుకుంటున్నామంటే ఈ షికారా రైడ్ వద్దనమాట. బోట్ హౌస్లోనే ఇవన్నీ మొత్తం తిరిగి చూపిస్తారు, షికారా రైడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు ఈ అలపి నుంచి మున్నార్ వెళ్ళే దారిలోనే మీ ఒకవేళ క్యాబ్ డ్రైవర్ ఆర్ ఎవర్ మేబీ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. మన శారీ షాప్స్ అని, చిప్స్ అని ఏవేవో ఉంటాయన్నమాట. సో మీకు నచ్చితే మంచిగా బార్గెయిన్ చేసి కొనడానికి అయితే ట్రై చేయండి. సో అది మ్యాటర్, అవి కొనడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీ డ్రైవర్ వచ్చాడు అనుకోండి, దెన్ అగైన్ ఇట్స్ టూ రిస్కీ అనమాట, ఎక్కువ కమిషన్ అయితే వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మీ డ్రైవర్ మీతో పాటు ఏదైనా కొనడానికి కానీ, మీరు ఏదైనా సఫారీకి వెళ్ళినప్పుడు కానీ, బోటింగ్కి వెళ్ళినప్పుడు కానీ మీ డ్రైవర్ మీ ఆటో అతను వచ్చాడు అనుకోండి, దట్ మీన్స్ కమిషన్ ఈజ్ గోయింగ్ అనమాట, పక్కా మీరు ఎక్కువ పే చేయాలి. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ మున్నార్లో ఏంటంటే ఇంకో జీప్ సఫారీ ఉంటుంది. అక్కడ ఏంటంటే ఈ మాటుపెట్టి డ్యామ్ అని, ఇకో పాయింట్ అని, హై పీక్ అని, మున్నార్ విలేజ్ టూర్ అని, అండ్ చునాయమక్కల్ వాటర్ ఫాల్ అని ఒక 4 to 5 places చెప్తారు. దానికి 4,000 అయితే ఛార్జ్ చేస్తారు, ఈచ్ 1,000. సో అంత అయితే స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఈచ్ పర్సన్కి 500 అయితే మస్తు, అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. మేము 4 members వెళ్ళి ట్రై చేసాము, 4,000 చెప్పారు. బట్ మేము బాగా బార్గెయిన్ చేసి 2,500 అయితే తీసుకున్నాము. 2,000 మస్తు. ఈ ప్లేసెస్ కూడా అన్నీ నియర్ బై ఉంటాయి. మీరు ఏదైతే ప్యాకేజ్ సఫారీ అని వాడు ఒక బోర్డు ఇట్లా ఒక పెద్దది ఇట్లాంటిది తీసుకొని వచ్చాడనుకో, ఒక షీట్ తీసుకొని వచ్చి ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తామన్నాడు అనుకో, దాని అర్థం ఏంటంటే అన్నీ పక్కనే ఉంటాయి, మీరు అంత స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. వాడు చెప్పిన దాంట్లో మీరు హాఫ్ ప్రైస్కి మీరు బార్గెయిన్ చేసుకుంటే మీరు స్కామ్ కాకుండా సక్సెస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు. లేదు ఒకవేళ మీరు వాడు చెప్పిన ప్రైస్ కంటే ఒక జస్ట్ ఒక 10%, 20% తగ్గి వెళ్ళారనుకోండి, మీరు స్కామ్ అయినట్లే.
సో అక్కడ ఈ మాటుపెట్టి డ్యామ్, ఈ ఈకో పాయింట్, చునాయమక్కల్ వాటర్ ఫాల్ అని మీకు చూపించారనుకోండి, జస్ట్ 2000 ఈజ్ ఎనఫ్ ఫర్ 4 పీపుల్. నేను 4 పీపుల్కి చెప్తున్నాను, అది మ్యాటర్. అండ్ మున్నార్లో వండర్ వేలీ అని ఒక ఒక రిసార్ట్ టైప్ ఉంటుంది అనమాట. ఇట్స్ లైక్ అడ్వెంచర్ పార్క్, అమ్యూజ్మెంట్ పార్క్. వండర్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అండ్ దాంట్లో ఒక 1200 to 1300 ఛార్జ్ చేస్తారు. ఒక 30 రైడ్స్ అయితే ఉంటాయి. అండ్ దాంట్లో జిప్ లైన్, చాలా టైప్స్ ఆఫ్ అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. దాన్ని కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఏమేమి ఉన్నాయి. సో మీరు అది కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి. వర్త్, ఇదైతే వర్త్. 1300 పోయినా సరే ఒక పర్సన్కి వర్త్ అనమాట. ఇవన్నీ ఫినిష్ చేయడానికి ఒక 4 to 5 hours పడుతుంది. బట్ చాలా 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 వర్త్. ఇదైతే మిస్ అవ్వకండి, వండర్ వ్యాలీ. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మున్నార్లో మిమ్మల్ని కాఫీ ప్లాంటేషన్ టీ ప్లాంటేషన్లో దిగనివ్వరు, ప్లస్ ఫొటోస్ కూడా దిగనివ్వరు. మీరు ఎంతసేపు రోడ్లోనే ఉండి దిగాలన్నమాట. అండ్ మున్నార్ లోకల్లో పైన, మీరు మున్నార్ టౌన్ పైన వెళ్ళారనుకోండి, లాస్ట్ పాయింట్కి మున్నార్ టౌన్కి వెళ్ళినప్పుడు మీకు అక్కడ రోజ్ గార్డెన్ ప్లస్ బొటానికల్ గార్డెన్ అని ఉంటుంది. బొటానికల్ గార్డెన్ విజిట్ చేయండి. రోజ్ గార్డెన్ చాలా చిన్నది అండ్ క్లమ్జీగా ఉంటుంది, అది స్కిప్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్యాప్ రోడ్ అని ఉంటుంది, చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి, షాపింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఏమంటారు స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది. సో అవి కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మున్నార్ ఇస్ ద కోల్డెస్ట్ ప్లేస్ అనమాట. చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. ఇట్స్ లైక్ మనాలిలో ఉంటే ఎలా ఉంటుందో, -2, -3, 1 degree, సో అలా ఉంటుంది అనమాట. సో మున్నార్ చాలా కోల్డెస్ట్ ప్లేస్. ఈవెన్ లిటరల్గా చెప్పాలంటే రూమ్స్లో ఫ్యాన్స్ అండ్ ఏసీలు కూడా ఉన్నాయన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ హీటర్స్ ఉంటాయి. సో అది మ్యాటర్. చాలా స్పీడ్గా చెప్తున్నాను ఎందుకంటే వీడియో లెంతీ అవుతుంది అనేసి. సో అది మున్నార్. అండ్ మున్నార్ తర్వాత ఏంటంటే కొచ్చిలో ఏమేమి ఉంటాయంటే ఫ్రెంచ్ కాలనీ అని ఒకటి ఉంటుంది, అది 100% విజిట్ చేయండి. అండ్ లూలు మాల్ ఉంటుంది, వాటర్ మెట్రో ఉంటుంది, అది ట్రై చేయండి. అండ్ ఇంకోటి జ్యూస్ స్ట్రీట్ అని ఉంటుంది. ఆ జ్యూస్ స్ట్రీట్ అంటే ఫ్రెంచ్ కాలనీలోనే ఒక టైప్ అనమాట, ఒక పార్ట్ అనమాట, అది ట్రై చేయండి. చర్చెస్ ఉంటాయి, ఫేమస్ చర్చెస్, అవి చూడండి. అండ్ మీరు ఒకవేళ ఈవినింగ్ కొచ్చిలో నైట్ స్టే చేస్తున్నామంటే అక్కడ కూడా దాన్ని ఏమంటారు, సన్సెట్ ఉంటుంది. ఈ బీచ్ ఏరియాలో ఎప్పుడైనా సరే సన్సెట్ విజిట్ చేయడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, అది మ్యాటర్. లూలు మాల్ ఉంటుంది, లూలు మాల్ కూడా ట్రై చేయండి. అండ్ మీరు రిటర్న్ కొచ్చి నుంచి కూడా వెళ్ళిపోవాలనుకుంటే అది మ్యాటర్. మీరు కేరళలో తిరగడం అయితే నాట్ ఎట్ ఆల్ ఈజీ టాస్క్ అనమాట. మేము ఆర్టీసీ బస్సెస్లో అలా వెళ్తామంటే ఇట్స్ అ బిగ్ టాస్క్ అనమాట. ఎందుకు అని అంటే చాలా తక్కువ బస్సెస్ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఆపుతారు, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఒక 100 kilometers వెళ్ళడానికి 4 to 5 hours పడుతుంది. సో మీ టైం అంతా అక్కడే కిల్ అయిపోతుంది. సో బెటర్, నా సజెషన్ వచ్చి కేరళకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్యాకేజ్గా మాట్లాడుకోండి, ఏ ప్లేసెస్ ఎక్కడెక్కడ వెళ్ళాలని వాళ్ళతో మాట్లాడుకోండి, వాళ్ళన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్లేసెస్ అన్నీ విజిట్ చేయడానికి 16,000 to 18,000 క్యాబ్కి అయితే మాట్లాడుకోండి మీరు, అంతకన్నా ఎక్కువ. ఇది వచ్చేసి 4 పీపుల్కి, మళ్ళీ చెప్తున్నాను, 16,000 నుంచి 18,000 మధ్యలోనే మాట్లాడుకోండి, అంతకన్నా ఎక్కువ అయితే వద్దు, ఇట్స్ నాట్ వర్తీ అనమాట, అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కేరళలో చాలా ప్లేసెస్ ఉంటాయి. అండ్ ఒకవేళ మీరు అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ అని ఉంటుంది కదా, బాహుబలి వాటర్ ఫాల్స్ అంటారు, మీరు అది కూడా యాడ్ చేసుకుంటే అరౌండ్ 20K పెట్టవచ్చు ఇప్పుడు నేను చెప్పిన ప్లేసెస్ ప్లస్ అత్తిరపల్లి వాటర్ ఫాల్స్కి, అదనమాట. అండ్ ఇంకోటి వయనాడ్ అని ఉంటుంది. ఈ వయనాడ్ అనేది ఏంటంటే చాలా దూరం ఉంటుంది ఈ ప్లేసెస్ అన్నిటికీ. వయనాడ్ కూడా బాగుంటుంది, బట్ మీరు ఎప్పుడైనా ఊటీ వెళ్ళినప్పుడు ఈ వయనాడ్ ఒక్కటి ప్లాన్ చేసుకోండి, నియర్ బై ఉంటుంది, ఇట్స్ బెటర్ అనమాట. సో మీరు దీంతో పాటు ప్లాన్ చేసుకుంటే ఇట్స్ చాలా దూరం, ఒక 2-3 days ఎక్స్ట్రా పడుతుంది, అది మ్యాటర్. వయనాడ్లో ఏంటంటే చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి. అండ్ 900 కంది గ్లాస్ బ్రిడ్జ్ అని, జిప్ లైన్ అని, చాలా యాక్టివిటీస్ ఉంటాయి. యాక్టివిటీస్ కూడా కేరళ వెళ్ళినప్పుడు ట్రై చేయండి. అండ్ హోమ్ స్టేస్ ఉంటాయి, హోమ్ స్టేస్ కూడా ట్రై చేయండి. అండ్ దాని తర్వాత సీ ఫుడ్ ఇస్ ఫేమస్ అనమాట, సీ ఫుడ్ కూడా టేస్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇది మ్యాటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకవేళ బస్సెస్లో వెళ్ళాలనుకుంటే వయనాడ్ నుంచి ఉంటాయి, కొచ్చి నుంచి ఉంటాయి, బట్ నా సజెషన్ అయితే ఇట్స్ అరౌండ్ 3,000, 2,700 నుంచి 3,000 మధ్యలో, ఇంకా అంతకన్నా ఎక్కువే ఉంటాయి. ఫ్లైట్ ప్రైజెస్ వచ్చేసి అరౌండ్ 3,500 to 4,000 మధ్యలో ఉంటాయి. 3,000 నుంచి 4,000 మధ్యలో ఉంటాయి. మీరు ముందు బుక్ చేసుకుంటే, చాలా పీరియడ్ ఎక్కువ ఉన్నప్పుడు బుక్ చేసుకుంటే బెస్ట్ అనమాట. సడన్గా బుక్ చేసుకుంటే ఆబ్వియస్గా ఎక్కువ పడుతుంది, సో అది మ్యాటర్. అండ్ సో ముందు బుక్ చేసుకోవాలని ట్రై చేయండి. ట్రైన్, బస్సు అది చాలా రిస్కీ ప్రాసెస్, ఫ్లైట్ అయితే చాలా ఈజీ. లేదు మా దగ్గర కార్ ఉంది, మేము ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్ నుంచి కార్లో వెళ్తామంటే ఇట్స్ వండర్ఫుల్ థింగ్ అనమాట. మీరు అట్లా వెళ్ళడానికి ట్రై చేయండి. డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళారనుకోండి, మీరు ఒక 30,000లో ఖతం చేయొచ్చు ఈ ట్రిప్ అంతా. అక్కడ వెళ్ళి కార్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆ ఫ్లైట్స్కి పెట్టాల్సిన అవసరం లేదు. సో బెస్ట్ అనమాట. కొంచెం కేరళలో ఫుడ్ టిపికల్గా ఉంటుంది, మీరు తినలేరు,
సో అది కూడా ఒకసారి చూసుకోండి అనమాట. ఓన్ కార్లో వస్తే మీరు అంతా కిచెన్ సెటప్ కూడా చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అది మ్యాటర్. అండ్ ఇంకా కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్ కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీకు వీలు అవుతే ట్రై చేయండి. ఎవరు వెళ్ళినా ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెయిన్ చేసిన ప్లేసెస్కే వెళ్తారు. ఇప్పుడు చెప్పే ప్లేసెస్కి ఎవరు వెళ్ళారనమాట. ఫస్ట్ వచ్చేసి వాల్పారాయ్, వాగమాన్, కొలుకుమలై అండ్ దాని తర్వాత కన్నూర్, కోజికోడ్ అంటారనమాట. ఈ ప్లేసెస్లో ఏంటంటే చాలా కొలుకుమలై అనేది ఒక హైయెస్ట్ పీక్ అనమాట. పైకి వెళ్తే క్లౌడ్స్ అన్నీ కింద వస్తాయి. వాగమోన్ అండ్ వాల్పరాయ్ వాటర్ ఫాల్స్ అండ్ నేచర్ బాగుంటుంది. ఈ కన్నూర్ అనేది మొత్తం బీచెస్ ఉంటాయి అనమాట. సో ఇది కేరళ ట్రిప్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఈ వీడియో లెంత్ అయిందని ఎండ్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్. అండ్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. That's all for the vlog. See you in my next vlog. Bye bye.